నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అప్డేట్ అవుతుందన్నమాట. ఈరోజు ఈ వీడియో ఏమిటంటే మన కిడ్నీస్ గురించండి. మనము కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంటే ఇదొక మంచి చిట్కా అండి. ధనియాలు మీకు అందరికీ తెలుసు. ధనియాలు గింజలతోటి మనకు కొత్తిమీరను మనం పండిస్తాం కాబట్టి ఈ ధనియాలు ఈ కిడ్నీ ఫిల్టర్ బాగా చేస్తుందన్నమాట. క్రియాటిన్ ఉన్నా, యూరిక్ యాసిడ్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ధనియాలతోటి మంచి దివ్య ఔషధం అండి. ఇది ఇంటి చిట్కా. మనము ఫస్ట్ ఇంటి చిట్కా వాడాలి. అందులో తగ్గకుంటేనే డాక్టర్ కన్సల్ట్ చేయండి. సో ఈ ధనియాల గింజల వాటర్ మీరు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఈ వీడియో సారాంశం అన్నమాట. ఏం లేదండి, సింపుల్. నేను ఇప్పుడు ఈ ధనియాలు ఎలా నానబెట్టుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఒక పిడికెడు ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు తీసుకొని మనము రాత్రి ఒక ½ లీటర్ అంటే 500 ml వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ప్రొద్దున పరగడుపున లేచాక మనము వాష్రూమ్ వెళ్ళాక తర్వాత దీన్ని మనము కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 minutes బాయిల్ చేయాలి. 5 minutes బాయిల్ చేసినాక అది 500 నుండి 300 mlకి వచ్చేస్తుంది వాటర్. ఈ కషాయం తయారైపోతుంది. సో మీరు దీన్ని కొద్దిగా గింజలు, దాంట్లో ఉన్న గింజలతో సహా మనము దీన్ని పరగడుపున ఈ వాటర్ని తాగాలన్నమాట. ఇది ధనియాల కషాయం అన్నమాట. ఈ ధనియాల కషాయము మన క్రియాటిన్, కిడ్నీలో ఉన్న క్రియాటిన్ని తగ్గిస్తుందన్నమాట. అంటే క్రియాటిన్ వలన మనకు ఫిల్టర్ తక్కువగా అవుతుందన్నమాట. దీనివల్ల మనకు ఫ్యూచర్లో ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి క్రియాటిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక 4-5 years తర్వాత డయాలిసిస్కి వెళ్ళిపోతామండి. డయాలిసిస్ ట్రీట్మెంట్ అతి భయంకరమైన ట్రీట్మెంట్. పెయిన్ తట్టుకోలేక మనము ఇంకా గివప్ అయిపోతాం అన్నమాట. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంకా కొద్దిగా దాన్ని ప్రొలాంగ్ చేయాలి అంటే ఈ ధనియాల కషాయాన్ని మనము తప్పకుండా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి. ఈ ధనియాల కషాయం మనము పరగడుపున తీసుకున్న తర్వాత ఒక 1 hour 2 hour తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఈ క్రియాటిన్కి మన డయట్ ఏమిటి అంటే నేను చెప్పబోతున్నది, ఫస్ట్ మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. HbA1c టెస్ట్ చేసుకోండి. పోస్ట్ అండ్ ప్రీ డయాబెట్ టెస్ట్ చేయించుకోండి. దీనివల్ల మనకు క్రియాటిన్ టెస్ట్ చేసుకోండి, యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసుకోండి. సో ఈ రిపోర్ట్ని బట్టి మనం ఏం చేయాలి అంటే డాక్టర్ని కన్సల్టించాలి. సో డాక్టర్ ఏం చెప్తారు, ఇప్పుడు మీకు క్రియాటిన్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంది ఉంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేయండి. తను మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్తో పాటు ఇంటి చిట్కాలో ధనియాల కషాయం, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాకుండా మీ ఇంట్లో ధనియాలు లేకుంటే ఫ్రెష్ కొత్తిమీరను బాగా కడిగి ఎర్లీ మార్నింగ్ దాన్ని ఒక 500 ml వాటర్లో బాయిల్ చేసుకొని ఆ కషాయాన్ని మీరు వడగట్టుకొని తాగాలి. సో ఇలా ఒక 45 రోజులు కంటిన్యూగా చేయాలి. సో ఫస్ట్ ఈజ్ షుగర్ కంట్రోల్, క్రియాటిన్ కంట్రోల్ చేయాలంటే. సెకండ్, వెయిట్ తగ్గించాలి. థర్డ్ ఏమంటే నాన్ వెజిటేరియన్ రెడ్ మీట్ని స్టాప్ చేసేయాలి. ఫిష్ స్టాప్ చేయాలి. సాల్ట్ ఓన్లీ 1 tablespoon అంటే 5 grams అన్నమాట. అంతే, దానికంటే మించిన సాల్ట్ తీసుకోవద్దు. సో సాల్ట్ ఎక్సెస్ అయితే మనకు షుగర్ కంట్రోల్ లేకుంటే, మనకు వెయిట్ ఎక్కువ ఉంటే, మనకు నాన్ వెజ్ రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటే మాత్రం మన కిడ్నీ మీద చాలా చాలా ప్రభావం పడుతుంది. దీనివల్ల మనకు వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఫైనలీ డయాలిసిస్ అంటే మీ అందరికీ తెలుసు. యూట్యూబ్కి వెళ్ళి ఒక్కసారి డయాలిసిస్ ఎలా చేస్తారో చూడండి. అంత బాధాకరమైన ట్రీట్మెంట్ అండి. సో దీన్ని మనము మన ఇంటి చిట్కాలతోటి డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ టైంకి తీసుకొని, వాకింగ్ చేసుకొని, యోగా చేసుకొని, ఇట్లాంటి కషాయాన్ని తీసుకొని, ఇంకా మన దాల్చిన చెక్క ఒక 10 రోజులు ఈ ధనియాల గింజల తర్వాత దాల్చిన చెక్కతోటి కూడా ఇలాగే మీరు
300 ml రాత్రే ఒక దాల్చిన చెక్క నీళ్ళలో వేసి ప్రొద్దున కొద్దిగా మరిగించి ఆ నీళ్ళను కూడా మీరు పరగడుపున తాగితే మీకు క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతుంది. తద్వారా మీ కిడ్నీస్ మంచిగా ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ అండి, షుగర్ కంట్రోల్ చేయాలి. మీ డయట్లో కార్బ్స్ తక్కువ చేయాలి, షుగర్ ఇంటేక్ తక్కువ చేయాలి, స్ట్రెస్ తక్కువ చేయాలి, స్లీప్ చక్కగా ఒక 8 to 10 hours చక్కగా పడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మొలకలు కొద్దిగా తినాలి, ప్రోటీన్స్ కూడా ఎక్కువ తీసుకోకండి, తక్కువ లెవెల్లో ప్రోటీన్స్ తీసుకోండి. సో ఇవన్నీ చేస్తే మన కిడ్నీలు బ్రహ్మాండంగా ఇంకా ఒక 5 సంవత్సరాలు దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. దీనికి క్యూర్ లేదండి. దీన్ని మాత్రం మనం ఈ ఇంటి చిట్కాల ద్వారా డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ ద్వారా కొద్దిగా మనం దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అంతే అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మరి ఎన్నో వీడియోస్ తోటి మీ ముందు. బీ బోల్డ్, బీ బ్రేవ్, బీ యూ. సో ఇదనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇది తాగుతున్నా చూడండి. టేక్ కేర్ అండి. బాయ్.